అసలు ఈమెకి ఇంత ప్రేమ ఎలా వచ్చింది? ఈమె ఎవరి సంబంధాన్ని వెతికితే ఆమె నజరేయుడగు యేసుక్రీస్తు భక్తురాలు. ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది యేసుక్రీస్తు సేవ, ఇది యేసుక్రీస్తు జాలి, దయ, కనికరం. ఇది ఆయనను బట్టి వచ్చింది ఈమెకి అని దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె అంటది, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని. అనాథ పిల్లల్ని పెంచుతుంది, అనాథ పిల్లల్ని పెంచుతుంది మదర్ తెరీసా. ఓ రోజు ఆ పిల్లలకు ఆహారం లేదు. వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడానికి ఏం చేయాలని ఆలోచించి సమీపంలో ఒక ధనవంతుడు గురించి విని, ఒరిజినల్గా నేను సేవ చేస్తున్నాను, అనాథ పిల్లలు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే సాయం చేస్తాడేమో అని ఆయన దగ్గరికి పోయి, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదు, మరి మీరు ఏదైనా సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను అని చేజాపింది. ఆయన లేచి వచ్చి ఆ చేతిలో కేకరిచ్చి ఉమ్మాడంట, అని ఉమ్మాడంట, చేతిలో ఉమ్మాడు. ఉమ్మిపోయి కూర్చున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తారని ఏదో మొత్తానికి ఆయనకున్న ఫీలింగ్ ఆయన. ఆమె ఎలా స్పందించింది? నువ్వైతే ఎలా స్పందిస్తావు? ఎవడా దరిద్రుడా, దౌర్భాగ్యుడా, ఇస్తే ఇయ్యాలి లేకపోతే లేదనాలి, వీటమేంద్ర నీచుడా, చండాలుడా అని బయటికి తిట్టకపోయినా తిడితే తంతారు కాబట్టి లోపలే తిట్టుకొని వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మదర్ తెరీసా అలా చేయలే. ఆ ఉమ్మిన చేతిని గుండెకి హత్తుకొని, అయ్యా ఇది నాకు, మరి ఆ పిల్లలకో అందట. ఇది నాకు, మరి ఆ పిల్లలకో అందట. కూర్చున్నోళ్ళు లేచాడు. ఏమో మనిషా దేవత? ఎందుకంటే అలాంటి స్పందనని ఆయన ఊహించలా. నా ఉమ్మిని గుండెకి హత్తుకోవటం ఏంటి? బాధపడి కన్నీరు విడిచి తనకున్న యావదాస్తిలో సగం ఆమె చేస్తున్న సేవకు రాశాడు. యుగోస్లేవియా దేశం నుంచి ఇండియాకు వచ్చింది ఆగ్నెస్ గొన్సా బోజాక్షు ఆమె పేరు. చాలా చిన్న ప్రాయంలో నుంచి కూడా దేవుని ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి తెరీసా. మీరు ఇండియాలో చూడండి, చాలా వీధి మొగల్లో ఆమె విగ్రహాలు, చాలా వీధులకు ఆమె పేర్లు, చాలా కాలనీస్కి ఆమె పేర్లు. ఇండియన్ కాదు, యుగోస్లావియా దేశస్తురాలు. కానీ దేవుని ప్రేమతో నింపబడి ఇండియాలో ఆమె చేసినటువంటి సేవకు భారతరత్న కూడా ఆమెకి ఇచ్చారు. భారతదేశానికి ఒక రత్నము లాంటిది భారతరత్న. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆమె. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రయాసపడలా. ఒకసారి ఒక రిపోర్టర్ అడిగాడు, అమ్మా మీరు చాలా దేశాల్లో పరిచయం ఉన్నారు, మీ గురించి ప్రపంచమంతా కూడా ఘనంగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ధనవంతులు చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నారు కదా, చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నారు కదా, మరి చాలా దేశ ప్రముఖుల్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కోరితే మిమ్మల్ని కూడా చంద్రమండలం తీసుకెళ్తారు కదా, మీకు ఆశ లేదా అని అడిగారట. చంద్రమండలం మీదకి పోవాలని మీకు లేదా? మీరు వెళ్ళి రావచ్చు కదా అని. అప్పుడు ఆమె అంది, బాబు అక్కడ కుష్ఠరోగులు ఉన్నారా, అక్కడ అనాథలు ఉన్నారా, అట్లయితే నేను వెళ్తాను. అక్కడ అలాంటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఉన్న ఇక్కడే నేను ఉంటాను, అక్కడికి ఎందుకు, అక్కడ నాకేం పని అందట. ఒకవేళ అక్కడ చంద్రమండలం మీద కూడా కుష్ఠరోగులు ఉంటే, చంద్రమండలం మీద కూడా అభాగ్యులు ఉంటే, చంద్రమండలం మీద కూడా అనాథలు ఉంటే ఖచ్చితంగా నేను అక్కడ కూడా వెళ్తాను అంది ఆమె. అంటే దేవుని ప్రేమతో నింపబడింది.
ప్రేమతో నింపబడినటువంటి మదర్ తెరీసా ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసింది. చాలామంది సేవ చేయటానికి ముందుకొచ్చే వాళ్ళకి ఒక ఆదర్శం ఆమె. ఆమె డినామినేషన్ ప్రస్తావించలేదు, సిద్ధాంతాల గురించి విమర్శించలేదు, కనీసం యేసయ్య నిజమైన దేవుడని ఎంతమందికి ఆమె ప్రచారం చేసిందో కూడా తెలియదు. ఆమె ఒక్కటి నిర్ణయించుకుంది, ఏంటో తెలుసా, నేను యేసు గురించి చెప్పటం కాదు, యేసుని ఆయన ప్రేమని నాలో చూపిన నాడు సమాజమే యేసు వైపు చూస్తుంది అని ఫిక్స్ అయింది. ఏమర్థమైంది మీకు? పెద్ద పెద్ద మాటలతో పెద్ద పెద్ద డైలాగులతో మనం యేసుని గురించి మాట్లాడతాం, అనర్గళ ప్రసంగాలు చేస్తాం. నేను ప్రారంభం నుండి సేవలోనికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను గుర్తించింది ఏంటో తెలుసా, నేను చేసే ప్రసంగాల కన్నా నేను చూపే ప్రేమను బట్టి ఎక్కువ మంది దేవునికి కనెక్ట్ అవ్వటం నేను ప్రాక్టికల్గా అనుభవించాను. నేను చేసే ప్రసంగం కన్నా నేను చూపినటువంటి ప్రేమను బట్టి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు చాలామంది హృదయాల్లో ఆ ప్రేమను బట్టి దేవుని కార్యం జరిగింది. అందుకే నా ఫ్యామిలీకి చెప్తాను, నాతో కూడా ఉన్న వాళ్ళకి చెప్తాను, ప్రేమ ప్రేమ ప్రధానం, ప్రేమ కీలకం. ప్రేమను కలిగి ఉంటే కొన్ని బాధలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, కొన్ని శోధనలు పడాలి. కానీ వాటికి భయపడి మనం ప్రేమించడం మానేస్తే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు. మరి ప్రేమ కలిగి ఉంటేనేమో అగచాట్లు, ఎవడెట్ట సస్తే నాకెందుకు అన్నోడికి ఏ దిగులు లేదు, వానికి ఏమైద్దో వీనికి ఏమైద్దో అన్నోడికి మనశ్శాంతి ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరి గురించి ఆలోచించేవాడికి మనశ్శాంతి ఉండదు. ఎవడెట్టన్నా ఏ వాగులోనన్నా పడిన నాకెందుకు అన్నోడికి ఏ బాధ ఉండదు. కొంతమంది విసిగిపోయి కొంతమందికి ప్రేమ చూపించి దెబ్బతిని ప్రేమ లేదు దోమ లేదు ఆ శాలేమన్న మాటలేనిట తయారయ్యాను నేను. ఎవడెట్ట సస్తే నాకెందుకు, ఎవడెట్ట ఊరేగితే నాకెందుకు, దారిని పోయి ఎన్ని తగిలించుకొని ఆయన మాటలు నేను బాధలు పడుతున్నానని కొంతమంది మానుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమ చూపటం. ప్రేమ అనేది బాధపరచబడినట్టు కనపడిద్ది, కానీ చాలామంది బాధను తీర్చిద్ది. ప్రేమ నష్టపోయినట్టు కనపడిద్ది, కోల్పోయినట్టు కనపడిద్ది, కానీ ప్రేమ చాలా సంపాదించుకుంటుంది. ప్రేమ ఓడిపోయినట్టు కనపడిద్ది. నా ప్రేమ నీకు చులకనగా ఉందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా అని సహజంగా మనం డైలాగులు వాడతాం. కొన్నిసార్లు పిల్లల విషయంలో తల్లిదండ్రులు నా ప్రేమ ఓడిపోయింది సార్, నా ప్రేమ ఓడిపోయింది సార్ అంటారు. గుర్తుపెట్టుకో, ప్రేమకు ఓటమి లేదు నాయన. నిజమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమి ఉండదు. ఓడిపోయినట్టు కనబడిద్ది, కానీ చివరికి ప్రేమే గెలిచిద్ది. ప్రేమే గెలిచిద్ది. ఆ ప్రేమను బట్టే వచ్చి తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఎవరు? మన ప్రాణప్రియుడు నజరేయుడు యేసు. ప్రేమను బట్టి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తం కోల్పోయిన వాడుగా వచ్చాడు, కానీ మనందరి హృదయాలను గెలిచాడు. ఆమేన్. యేసు ప్రేమ ఓడిపోదు. అలాగే యేసు ప్రేమ మనం కనపరిచిన అది కూడా ఓడిపోదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించండి. దీనికంటే ముందు ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అన్నాడు. అంటే మదర్ తెరీసా ఏం చేసిందంటే యేసుని గురించి అనర్గళ ప్రసంగాలు దంచకుండా ప్రేమ, యేసు ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి చూపించింది. ఆమెను బట్టి అసలు ఈమెకి ఇంత ప్రేమ ఎలా వచ్చింది, ఈమె ఎవరి సంబంధి అని వెతికితే ఆమె నజరేయుడగు యేసుక్రీస్తు భక్తురాలు. ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది యేసుక్రీస్తు సేవ, ఇది యేసుక్రీస్తు జాలి, దయ, కనికరం. ఇది ఆయనను బట్టి వచ్చింది ఈమెకి అని దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె అంటది, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని. అంటే దీనంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యక్తులు ఉంటే నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని వెళ్ళిపోవటం కాదు. నీ చేతనైతే సేవ చేయి, నీ చేతనైతే హెల్ప్ చేయి. అంతేగాని నీ జేబులోనే పెట్టుకొని జస్ట్ నేను ప్రేయర్ చేస్తానని వెళ్ళిపోవద్దు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని ఉంటే ఇవ్వు ముందు.
తర్వాత ప్రార్థన చేయదు, వేరే సంగతి. భయంకరమైన జబ్బు ప్రబలిన దినాల్లో చాలామంది, ఒక ఊర్లో చాలామంది రోగులు అయిపోయారు. ఆ ఊర్లో చాలామంది రోగులు అయిపోతే అంటువ్యాధి ఆ రోగులందరినీ ఆ ఊళ్ళో వాళ్ళు ఆరాధించేటువంటి ఒక దేవత గుళ్ళోకి తీసుకెళ్ళింది. ఒక దేవత ఆలయంలోకి తీసుకెళ్ళి ఒక పక్కన్నటువంటి మంటపంలో వాళ్ళందరినీ పండుకోబెట్టి వాళ్ళకి వైద్యం చేస్తుంటుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పెట్టి వైద్యం చేస్తుందని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారు. ఆమె వచ్చింది, పనికి మాలింది, ఈ రోగులందరినీ తీసుకెళ్ళి మన గుళ్ళో పెట్టింది, మన మాత ఆలయంలో పెట్టింది, మన అమ్మవారి ఆలయంలో పెట్టింది, వాళ్ళకి అక్కడ వైద్యం చేస్తుంది అని అంత ద్వేషాన్ని వెళ్ళగక్కితే ఆ ఊరి పెద్ద వెళ్ళాడు అక్కడికి. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి ఆ రోగుల్ని, వాళ్ళకి ఆమె చేసే వైద్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోయి కాసేపు అంతా అబ్జర్వ్ చేసి బయటికి వచ్చి ఆ ఊరితో, ఆ జనంతో అంటున్నాడు, నాకు దేవత కనబడింది అని. నాకు దేవత కనపడింది, నేను గుళ్ళో దేవతను చూశాను అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తారా, రండి చూపిస్తానని గర్భగుడి వైపు చూపించి, అక్కడ లేదు దేవత, ఇదిగో ఇక్కడుందని మదర్ తెరీసా వైపు చూపించాడు. ఇక్కడుందిరా దేవత, అది సేవ అంటే, అది దేవుని మనసు అంటే అని చెప్పాడు. నా చిన్ననాడు తెలుగు నాంటేళ్ళు అనుకుంటాను, అందులో మదర్ తెరీసా గురించి ఒక పాఠం వచ్చింది. మరి మీలో ఎవరికన్నా గుర్తుంటే ధన్యులు. ఎంతమంది గుర్తుందో ఏమో మరి. అవునా? ఓకే, అట్టయితే మీరు నాతో పాటు చదువుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరీసా గురించి ఒక 2-3 పేజీలు తెలుగు నాంటేల్లో వచ్చింది. అందులో ఆ చిన్నప్పుడే ఆమె స్టోరీ విని మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడిని. ఏదో తెలియని ఆకర్షణ, ఆమె సేవ, ఆమె మీద వ్యసనంతో. ఇప్పుడు సేవ చేసేవాళ్ళు అంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటే కొంతమందికి సావ కొట్టాలంత కక్ష ఉంటుంది. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు, సైతాను మనసు. సేవ చేసేవాళ్ళని కొంతమంది చూస్తే ఎంతో ప్రేమిస్తారు, కొంతమందికి వాళ్ళని చంపేయాలన్నంత కక్ష కలిగిద్ది, దయ్యం ప్రేరణ. ఆనాడు కూడా మదర్ తెరీసాని ద్వేషించే ఉన్మాదులు, దుర్మార్గులు ఉన్నారు. ఆమెని వేగు చూసేవాళ్ళు. ఒకడికి కిరాయి ఇచ్చి పంపించారు చంపేమని ఆమెని. నిజంగా తెలుగు నాంటేల్లో ఉంది, గుర్తుందా మీకు? అదిగో తెలుగు నాంటేల్లో ఉంది. ఆమెను కిరాయి ఇచ్చి చంపేమని హంతకుడిని పంపించారు. ఆమె ఉండే ఏరియాకి పోయాడు, అక్కడ లేదు ఆమె. ఎక్కడ ఉంటుందనే వాకప్ చేశాడు. ఫలానా ప్రదేశంలో ఇప్పుడు సేవకి వెళ్ళింది, అక్కడ సేవ చేస్తూ ఉంటుందని చెప్పారు. ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక గుడారంలో ఓ పేషెంట్ ఉన్నాడు, కలరా వ్యాధిగ్రస్తుడు. కలరా జబ్బు వస్తే వాంతులు, విరోచనాలు. మనకు సరిగ్గా ఒక 4-5 సార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తే చాలు బాటిల్ ఎక్కాల్సిందే మనకి. అలాంటిది కలరా గొప్పతనం ఏంటో తెలుసా? వాంతులు, విరోచనాలు 2 అవుతాయి. చూస్తానే మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోతాడు. భయంకరమైన జబ్బు అది, మరియు అంటువ్యాధి. వీడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఆమె ఎక్కడుందో అని. ఫలానా దగ్గర ఉందండి. ఆ గుడారం దగ్గరికి పోతాడు, బయట నిలబడతాడు. లోపల పేషెంట్గా సేవ చేస్తుంటుంది. ఏం లేదు, అతను వాంతి చేసుకుంటుంటాడు, ఈమె ప్లేట్ పడతా ఉంటుంది. ఆ వాంతిని పడతా ఉంటుంది, కలరా జబ్బు నోడి వాంతిని. ఆ బయట ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఆమెకి ఏమవుతాడు అతను అని. వాళ్ళు అంటారు ఆమెకి ఏమీ కాడు అని. మరి అతని సంబంధులు ఎవరు అంటే మేమే అంటారు వాళ్ళు. మరి మీ వాడిని అట్లా పెట్టారు, మీరు కదా ఆ సేవ చేయాల్సింది, ఆమె చేస్తుంది ఏంటంటే, వామ్మో వాడి కలరా జబ్బు వచ్చింది, మేము పోయామంటే మేము చేస్తాం, అందుకని మేము వాడిని అక్కడ వేసామంట. మరి ఆమె ఎందుకు చేస్తుందంటే, ఆమె ఏంటంటే ఆమె మనసది, ఆమె సేవ చేసిద్ది, ఆమె దేవుని బిడ్డ. చూస్తాడు
వాడు కక్కిందంతా పట్టి శుభ్రం చేసి వానికి మళ్ళీ కొంచెం మెడిసిన్ ఇచ్చి వానికి సేవ చేసి వాని సేద తీర్చి పండుకోబెట్టి బయటకు వస్తుంది. ఆమె బయటకు వచ్చేటప్పుడు వాడు 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. ఆమె రియల్గా జరిగింది. 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు, అమ్మా నన్ను క్షమించు, నీ ప్రాణం తీద్దామని వచ్చిన దుర్మార్గుండమ్మా నేను అని ఏడ్చి మారు మనసు పొందుతాడు అతను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు యేసు సంబంధులు నింపబడాల్సినటువంటి విషయాలలో ఒక కీలకమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉంటే అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్ని బాధలే. మరి కష్టాలు, ఇబ్బందులు, బాధలకు భయపడి ప్రేమ లేని బతుకుదామా? ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు కదా. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు కదా. ఒకసారి దేవుడు నన్ను ఇదే ప్రశ్నించాడు, ప్రభువా ప్రేమను బట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ ఆదరిస్తా, అందరినీ చేరదీస్తా ఉంటే వాళ్ళు పొందిన మేలంతా పొంది చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విమర్శ చేసి, ఏదో ఒక నిందించి, ఏదో ఒక దుష్ప్రచారం చేసి వెళ్తున్నారు ప్రభువా, గాయమైపోతుంది. ఉన్నంత వరకు ఉంటున్నారు, తిన్నంత వరకు తింటున్నారు, పొందినవన్నీ పొందుతున్నారు, చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట బ్యాడ్గా మాట్లాడి వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని ఈ బాధలు పట్టడం అవసరమా? వాళ్ళ చావేదో వాళ్ళే చేస్తారని వదిలేస్తే గొడవ ఉండదు కదా. ఎందుకు నాయనా నాకు ఈ బాధలు అని ఒకరోజు అంటే ఇట్లాంటి తగిలి ఒక తీర్మానం చేసి దేవుడిని అడిగా. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఆ విషయాన్ని. ఏమన్నా తెలుసా? కష్టాలు, నిందలు, విమర్శలు, మాటలు, అవమానాలకు భయపడి ప్రేమను మానేస్తే, ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు మారిపోతే, నా కుమారుడా ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అన్నాడు. బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా ప్రేమ ఉన్న సంఘంలోనే నేను ఉంటాను. ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అని దేవుడు మాట్లాడాడు.